నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మ్యాక్స్ టీవీ. నేను మీ శ్రావ్య. ప్రజెంట్ ఈరోజు మనతో పాటు ఉన్నారు వనితా భూషణ్ గారు. 8 years ఎక్స్పీరియన్స్ ఇన్ ప్రెగ్నెన్సీ యోగా, 17 years ఎక్స్పీరియన్స్ ఇన్ హెల్త్ డిపార్ట్మెంట్. షీ డిడ్ 84 నార్మల్ డెలివరీస్ విత్ హర్ ఓన్ హ్యాండ్స్. మరి మేడంతో మాట్లాడి మరికొన్ని విషయాలు అయితే ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే శ్రావ్య గారు. మేడం, ఇప్పుడు మనం ఒక కపుల్ని తీసుకుంటే ఇఫ్ దే ఆర్ నాట్ రెడీ, అంటే కన్సీవ్ అయ్యారు, అంటే వాళ్ళ యొక్క ప్లానింగ్ లేకుండా అన్ఎక్స్పెక్టెడ్గా కన్సీవ్ అయ్యారు, బట్ వాళ్ళిద్దరూ వద్దు అనుకున్నప్పుడు పిల్స్ యూజ్ చేస్తారు అబార్షన్ అవ్వడానికి. సో ఎట్ దట్ టైం వాళ్ళు వద్దు అనుకున్న తర్వాత మళ్ళీ కావాలనుకున్నప్పుడు, మళ్ళీ బేబీ కావాలి అనుకున్నప్పుడు ఎక్కువ శాతం వాళ్ళకి కన్సీవ్ అవ్వడానికి అసలు వీలు ఉండదు. అంటే ఎక్కువగా మనకి ఎలా చెప్పొచ్చు అంటే వాళ్ళు కావాలి అనుకున్నప్పుడు మళ్ళీ కన్సీవ్ అవ్వడానికి రాదు, ఎక్కువగా మనకి నెగిటివే వస్తుంటుంది. సో దానికి ముఖ్య కారణాలు ఏంటి మేడం? అంటే వాళ్ళు కావాలి అనుకున్నప్పుడు రాకపోవడానికి రీజన్స్ ఏంటి మేడం? సరే, ఖచ్చితంగా తెలుసుకుందాం. దానికంటే ముందు ఈ సిచ్యువేషన్ రాకుండా చూసుకోండి. అందరి కపుల్స్కి చెప్తున్నాను. మ్యాక్సిమం మీరు వద్దనుకున్నప్పుడు ప్రివెంటివ్ మెథడ్స్ చాలా ఉన్నాయి, అవి యూజ్ చేయండి. ర్యాండమ్గా వచ్చిన తర్వాత మీరు ఇలా వద్దనుకున్నప్పుడు నెక్స్ట్ రాకుండా ఉండడానికి కారణాలు ఏంటో మనం తెలుసుకుందాం. వాళ్ళు యూజ్ చేసిన అబార్షన్ మెథడ్ ఎటువంటిది అంటే, జనరల్గా స్పాంటనియస్గా అబార్షన్ అయిందనుకోండి, దాంట్లో పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. కానీ వీళ్ళు ఇండివిజువల్గా వీళ్ళు ప్రయత్నపూర్వకంగా అబార్షన్ చేయించుకున్నారనుకోండి, పిల్స్ వాడతారు, సమ్ ఫామ్ అయి ఉంటుంది, అక్కడ ఫీటస్ మనకి ఫామ్ అయి ఉంటుంది. అది బయటకు వచ్చినప్పుడు కంప్లీట్గా వచ్చిండకపోయి ఉండొచ్చు. అక్కడ కొన్ని లేయర్స్, యూట్రస్లో గర్భసంచిలో కొన్ని లేయర్స్ అలాగే అతుక్కొని ఉంటాయి. అవి లిటరల్గా ఇన్ఫెక్షన్కి దారితీస్తాయి. అలాగే అక్కడ అంటే ఇన్ఫెక్షన్ ఫామ్ అవుతాయి, అలాగే బ్లాక్ అవుతాయి. అంటే మనకి ఓవం గర్భసంచిలోకి ట్రావెల్ చేయడానికి ఒక పైప్ లాంటిది ఉంటుంది అనమాట, ఫాలోపియన్ ట్యూబ్ అంటారు. ఆ ట్యూబ్లో ఇలాంటివి ఏమైనా మిగిలిన పార్టికులర్స్ ఏమన్నా బ్లాక్ అయి ఉన్నా కూడా, సో అప్పుడు గర్భసంచి ప్రిపేర్డ్గా ఉండదు అనమాట మనకి కన్సీవ్ చేయడానికి, నెక్స్ట్ కన్సీవ్ ఇవన్నీ అడ్డొస్తూ ఉంటాయి. ఈ విధంగా మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో ఫస్ట్ అబార్షన్ చేసుకున్న వాళ్ళు నెక్స్ట్ కన్సీవ్ అవ్వకుండా ఉండడానికి ఈ రీజన్స్ అన్నీ ఉంటాయన్నమాట. అక్కడ గర్భసంచిలో ఉన్నవి అంటే క్లాట్స్ ఎక్కువ ఫామ్ అవుతాయి. ఆ క్లాట్స్ వచ్చేసి అలాగే ఉండి ఇన్ఫెక్షన్ వీళ్ళు చూసుకోకుండా అజాగ్రత్తగా ఉన్నారంటే అవి ఫైబ్రాయిడ్స్గా కూడా ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఆ విధంగా వాళ్ళకి అక్కడ ఇన్ఫర్టిలిటీ అనేది వచ్చేస్తుంది అనమాట. అలా రాకుండా ఉండాలి అంటే ముందుగానే మీరు ప్రివెంటివ్ మెథడ్స్ యూస్ చేయండి. ఒకవేళ ఇలా చేసిన తర్వాత కూడా నాకు కన్సీవ్ అవ్వాలి అనుకుంటే D&C అని మీరు గైనకాలజిస్ట్ని కలిసి D&C చేయించుకోండి. అంటే ఇక్కడ క్లీన్ చేస్తారు, క్లీనింగ్ ప్రాసెస్ అనమాట. అలా క్లీనింగ్ ప్రాసెస్లో ఏంటి అంటే, ఇక్కడ ఎక్కడైనా మీకు లోపల క్లాట్స్ ఉన్నా కూడా, ఏదైనా ఇట్లాంటివి ఉన్నా కూడా, అబార్షన్ చేసుకోగా మీకు లోపల ఇంకా కొంచెం ఉండి ఉంటుంది. సో అలా ఉన్నా కూడా వాళ్ళు D&C మెథడ్ ద్వారా క్లీన్ చేస్తారు. సో అలా క్లీన్ చేసిన తర్వాత వాళ్ళు చెప్పిన సలహాలు ఫాలో అయ్యి తర్వాత ఒక 2 months తర్వాత మీరు ప్లాన్ చేసుకుంటే ఈ సమస్య నుంచి మీకు పరిష్కారం దొరుకుతుంది అన్నమాట. మీరు న్యాచురల్గా మళ్ళీ కన్సీవ్ అవ్వచ్చు. ఓకే, మరి నాకు ఒక డౌట్ మేడం. ఇప్పుడు ఫర్ సపోజ్ ఇప్పుడు వాళ్ళు కన్సీవ్ అయ్యారు మేడం, బట్ వాళ్ళిద్దరు రెడీగా లేరు. సో వాళ్ళు అబార్షన్ చేయడానికి పిల్స్ వేసుకున్నారు. సో ఇప్పుడు ఈ సిచ్యువేషన్ ఇప్పుడు జరిగింది, అండ్ మళ్ళీ మనకి ఒక 2-3 years తర్వాత గ్యాప్ తీసుకుని అప్పుడు కన్సీవ్ అవ్వాలనుకున్నారు అనుకో, మీరు ఏవైతే పార్టికల్స్ మిగులుతాయని చెప్పారు కదా, అవి అప్పుడు వరకు కూడా ఆ ట్యూబ్లో స్టోర్ అయ్యే ఉంటాయా మేడం? అంటే కంప్లీట్గా అలా అని కాదు, బట్ కానీ మీరు ఎప్పుడైతే కన్సీవ్ అవ్వాలి అనుకున్నారో మ్యాక్సిమం మీరు అబార్షన్ చేసుకోగానే D&C చేయించుకోవడం బెస్ట్ చాయిస్. లేదు మీరు అప్పుడు తెలియనితనంతో వదిలేశారు, నేను ఇప్పుడు 3 years తర్వాత నేను ట్రై చేయాలనుకుంటున్నాను, ఇప్పుడు నాకు కన్సీవ్ అవ్వట్లేదు అని అనుకున్నారనుకోండి, మీరు గైనకాలజిస్ట్ని కలిసి మీ స్కాన్ చేయించుకొని మీ యూట్రస్ కండిషన్ ఎలా ఉంది అదంతా చెక్ చేయించుకొని ఒకసారి D&C చేయించుకున్నారు అంటే మీకు మళ్ళీ న్యాచురల్గా కన్సీవ్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటుంది. ఓకే, సో అంటే ఎవరైతే కన్సీవ్ అవ్వాలనుకుంటున్నారో మ్యాక్సిమం వాళ్ళు పిల్స్ అసలు యూజ్ చేయకపోతే మంచిదంటారు. అది ప్రివెంటివ్ కదా, అంటే ముందు రాకుండా మీరు వద్దు అని మీకు ఐడియా తెలిసి ఉంటుంది, మీరు ఏం ప్లాన్ చేసుకుంటున్నారో మీకు తెలిసి ఉంటుంది. ఇప్పుడు చాలా మెథడ్స్ ఉన్నాయి, అడ్వాన్స్డ్ మెథడ్స్ ఉన్నాయి. సో అవి యూజ్ చేసి రాకుండానే చూసుకుంటే మంచిది కదా. మీకు కూడా ఒక ప్రాణాన్ని పోగొట్టామన్న గిల్ట్ ఫీల్డ్లోకి పోకుండా ఉంటుంది. ఇంకొకటి నెక్స్ట్ కన్సీవ్ అంటే అవ్వకుండా ఉండడానికి ఇది కూడా ఒక గిల్ట్, కూడా ఒక రీజన్. నేను ఒక ప్రాణాన్ని ఇది చేశాను, ఒక ప్రాణాన్ని తీసేశాను, నా ద్వారా ఒక ప్రాణాన్ని పోయింది అని ఆ గిల్ట్ వాళ్ళలో డెవలప్ అవుతుంది, ఖచ్చితంగా డెవలప్ అవుతుంది. అబార్షన్ చేసుకోవడం ఈజీ, తర్వాత వాళ్ళు సైకలాజికల్గా ట్రామాలోకి వెళ్ళిపోతారు.
సో ట్రామాలోకి వెళ్ళిపోవడం వల్ల కూడా ఇంకొక బేబీని రెడీగా తీసుకోవడానికి రెడీగా ఉండరు. ఒక బేబీని ఇలా ఇస్తే నేను ఇలా చేసేసాను, సో నేను తప్పు చేశాను, పాపం చేశాను అని ఇలా మైండ్లో గిల్ట్ ఫీలింగ్లోకి కూడా వెళ్ళిపోతారు. ఆ గిల్ట్ ఫీలింగ్లోకి వెళ్ళిపోవడం వల్ల నెక్స్ట్ బేబీని యాక్సెప్ట్ చేయలేరు వాళ్ళు. సో అది కూడా ఒక రీజన్ అనమాట. కాబట్టి ఇవన్నీ ప్రివెంట్ చేయాలంటే మీకంటూ ఒక లైఫ్లో ప్లాన్ ఉంటుంది. సో ముందుగా జాగ్రత్తలు తీసుకోండి. ఇలాంటి ప్రివెంటివ్ మెథడ్స్ వాడుకోండి. వచ్చిన తర్వాత అబార్షన్ చేసుకోవడం కాదు. మ్యాక్సిమం ముందుగానే జాగ్రత్తలు తీసుకోవడానికి ట్రై చేయండి. ఒకవేళ అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత ఇలా మీరు డిఎన్సీ ద్వారా మీ సమస్యకి పరిష్కారం తీసుకొని న్యాచురల్గా కన్సీవ్ అవ్వచ్చు. సో ఎవరైతే కన్సీవ్ అవ్వడానికి రెడీగా ప్లాన్గా లేని వాళ్ళు బిఫోరే ప్రివెన్షన్స్ అనేవి తీసుకుంటే మంచిది అంటారు. ఆఫ్టర్ కన్సీవ్ కంటే బిఫోర్ కన్సీవ్ వాళ్ళు ప్రివెన్షన్స్ ఎక్కువగా తీసుకుంటే సో కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ అనేవి తక్కువ ఉంటాయి. అవును. అంటే ఆ మదర్ కూడా, ఆ ఉమెన్ ఎవరైతే ఉన్నారో ఆవిడ కూడా ట్రామాలోకి వెళ్ళిపోతారు కదా. సో ట్రామాలలోకి వెళ్ళిపోయి మళ్ళీ దాని నుంచి బయటికి రావాలి, తను ఫిజికల్ మెంటల్ హెల్త్ సపోర్ట్ చేయాలి. సో ఇదంతా సైకిల్ అనవసరం కదా. కాబట్టి ముందే ప్రివెంటివ్ మెథడ్ తీసుకోండి. ఒకవేళ అయిపోయింది, ర్యాండమ్గా అయిపోయింది అంటే ఇప్పుడు మీరు కూర్చొని ఆలోచించకండి. కాబట్టి వాట్ నెక్స్ట్ అని ఆలోచించండి. వెళ్ళి గైనకాలజిస్ట్ని కలవండి, డిఎన్సీ చేయించుకోండి. న్యాచురల్గా కన్సీవ్ అవ్వడానికి వాళ్ళ సలహా తీసుకొని మీరు ప్లాన్ చేసుకోండి. ఖచ్చితంగా కన్సీవ్ అవుతారు.